నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడపలో ఘనంగా సనాతన ధర్మ పురోహిత మహాశోభాయాత్ర. పాల్గొన్న హిందూ సంఘాల ప్రతినిధులు, నగరానికి చెందిన హిందూ సామాజిక వర్గాలు. రాష్ట్రంలోని కూటమి ఏడాది పాలన నయవంచన తీరును ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. పార్టీ శ్రేణులకు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పిలుపు. కడప నగరంలో చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనతో పోలుస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఏర్పాటుపై పలువురిని ఆరా తీసిన పోలీసులు. జిల్లా హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సనాతన ధర్మ పురోహిత మహాశోభాయాత్ర ఈరోజు ఘనంగా జరిగింది. నగరంలోని మృత్యుంజయకుంట శివాలయం వద్ద ప్రారంభమైన మహాశోభాయాత్ర నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగుతూ మున్సిపల్ మైన్ హై స్కూల్ వద్ద గల అన్నమాచార్య సర్కిల్ వరకు కొనసాగింది. శోభాయాత్రలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిష్ఠాగరిష్ఠులు, నిత్యాగ్నిహృతులు వంటి మహా ఋషీశ్వరులతో సమానమైన వందలాది మంది పురోహితులు పాల్గొన్నారు. ర్యాలీ పెద్ద ఎత్తున జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగింది. అనంతరం సాయంత్రం స్థానిక విష్ణుప్రియ కళ్యాణ మండపంలో పురోహిత స్మార్త విద్వత్ మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సమాజం సనాతన ధర్మ ప్రాధాన్యతను వక్తలు తెలియజేశారు. ముఖ్యంగా హిందూ బంధువులంతా ఐకమత్యంగా కొనసాగుతూ ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ముందుకు రాగాలని సూచించారు. అలాగే పురోహిత స్మార్త మౌలిక పరీక్షలు నిర్వహించారు. ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య జిల్లా అధ్యక్షులు మూర్తిరాజు సత్యనారాయణ శర్మ, నగర అధ్యక్షులు సురేష్ కుమార్, జిల్లా అర్చక సంఘం ప్రతినిధి పిడతల గోపాల శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి వారణాసి శ్రీధర్ శర్మ, నగర ప్రధాన కార్యదర్శి జగదీష్, జిల్లా అర్చక సంఘం నాయకులు సతీష్, ఇతర ప్రతినిధులు నరసింహ భట్టర్, మచ్చా సాయికృష్ణ, విజయ్ భాస్కర్ శర్మ తదితరులు పాల్గొని కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన హిందూ సంస్థల ప్రతినిధులు, పెద్ద ఎత్తున హిందువులు పాల్గొన్నారు. మన వేద పండితులు పురోహిత బ్రాహ్మణ సమాక్ష రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నా పేరు యామిజాల నరసింహమూర్తి. రాష్ట్ర ముఖ్య సలహాదారులు కపిలవాయి రామశాస్త్రి గారు, రాష్ట్ర అధ్యక్షులు బొదిల నారాయణమూర్తి గారు, తిరుమల తిరుపతి దేవస్థానం సూపర్వైజర్ గారు, రాయలసీమ సూపర్వైజర్ గారు,
గొల్లపల్లి శివశర్మశ్రౌతి గారు, మా కడప జిల్లా విభాగం అధ్యక్షులు మూర్తిరాజు వారు, ప్రధాన కార్యదర్శి మన శ్రీధర శర్మ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష ఈరోజు కడప మహానగరంలో 5వ వార్షికోత్సవంగా పురోహిత స్మార్త విద్వత్ మహాసభ అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఈరోజు ఈ సభకి రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా గొప్ప ప్రముఖ పండితులందరూ వస్తున్నారు. అలాగే బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి కూడా ఈరోజు మనకి ఇక్కడ వచ్చున్నారు. బెనారస్ కాశీ మహాక్షేత్రం నుంచి పండితులు వచ్చున్నారు. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నుంచి కూడా ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్స్ వస్తున్నారు. అందరితో కలిపి పురోహిత స్మార్త విద్వత్ మహాసభ జరుపుకోవడం జరుగుతుంది. ఇది 2 రోజుల కార్యక్రమం. ఈ 2 రోజుల కార్యక్రమంలో కూడా ఈ పురోహితులు ఆచరించవలసిన విధానాలు అవన్నీ కూడా చెప్తాం. అదేవిధంగా ఈ పౌరోహిత్యం అన్నది ఒక గొప్ప విద్య. ఇది ఆ గ్రామాల్లో ఉన్న ఒక చిన్న గురువు గారి దగ్గర లేదా తల్లిదండ్రుల వద్ద ఆ విద్యను నేర్చుకుంటారు. వీళ్ళకి ఎక్కడ ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించడం అన్నది జరగట్ల. అందువల్ల గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష గొప్ప గొప్ప పండితులందరినీ పరీక్షాధికారులుగా నిర్ణయించుకుని వారితో ఈ పురోహితుల అందరికీ కూడా పరీక్షలు ఇచ్చి వాళ్ళకి పట్టాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతోంది. ఈరోజు రేపు కూడా ఈ కడప మహానగరంలో పరీక్షలు జరుగుతాయి. తప్పకుండా ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా విచ్చేయచ్చు. ఈ పరీక్షల్లో గత 5 సంవత్సరాల నుంచి పట్టాలు పొందిన వాళ్ళు సుమారు 60-70 మంది విదేశాల్లో హాయిగా అక్కడ పౌరోహిత్యం, అర్చకత్వం చేసుకుంటున్నారు. అది మాకు గొప్ప ఆనందకరమైన విషయం. అదేవిధంగా వచ్చే సంవత్సరం నుంచి మా సంస్థని కొన్ని యూనివర్సిటీ వాళ్ళు కూడా గుర్తిస్తామని చెప్పారు. భవిష్యత్తులో యూనివర్సిటీ ద్వారానే ఈ పరీక్ష పట్టాలన్నీ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చింతలకుంట మృత్యుంజయ శివాలయం దగ్గర నుంచి అన్నమాచార్య సర్కిల్ వరకు మనం హిందూ ఐక్య వేదిక ద్వారా గ్రామంలో ఉన్న పెద్దల ద్వారా వాళ్ళందరి సహాయ సహకారాలతో, మనం చిన్మయ మిషన్ వారి సహాయ సహకారాలతో, గ్రామస్తుల సహకారాలతో అన్నమాచార్య సర్కిల్ వరకు మనం గొప్ప శోభాయాత్ర చేసుకుంటున్నాం. ఈ శోభాయాత్రలో రాధా మనోహర్ దాస్ గారు పాల్గొంటున్నారు. చాలా ఈ శోభాయాత్ర అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ముఖ్యంగా కడప నగరంలో ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు మేము సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష సభ్యులందరం కూడా చాలా సంతోషిస్తాం. ఈ శోభాయాత్ర అన్నమాచార్య సర్కిల్ వరకు నడుస్తుంది. వేద పండితులచే మన కడప నగరము ఈరోజు వేద మంత్రకోశతో పునీతమవబోతుంది. ముఖ్య అతిథిగా శ్రీ రాధా మనోహర్ దాస్ గారు, మా గౌరవాధ్యక్షుడు యామజాల నరసింహమూర్తి గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు పొదిలి నారాయణమూర్తి గారు, మా ప్రధాన కార్యదర్శి శ్రీ సుదర్శన్ దుర్గాబాబు గారు, మా ప్రధానమంత్రి కపిలవాయి సోమనాథ శాస్త్రి గారు, శివశర్మ గారు ముఖ్య అతిథిగా వేయించేశారు. వారి ఆశీర్వాద బలంతో కడప నగరంలోని హిందూ బంధువులు, బీజేపీ నాయకులు, అయోధ్య ఐక్యవేదిక నాయకులు, మహాదేవుని శోభాయాత్ర నాయకులు, హిందూ భక్తజనులతో ఈ శోభాయాత్ర మరింత శోభాయమానంగా జరగబోతుంది. 50 మంది హిందూ బంధువులు ఈ శోభాయాత్ర పాల్గొని వేద పండితుల యొక్క ఆ వేద మంత్రకోశతో ఆశీర్వచనం తీసుకోవాల్సిందిగా కోరడమైనది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రంతో కూడిన పలు అంశాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం సృష్టించింది. నగరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రధాన రహదారిపై ఎంత పని చేస్తివయ్యా జగను అనే పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఏంగిలి చేత్తో కాకిని కూడా తోరడం ఇష్టం లేని ఆయనకు సంక్షేమం అంటే నేర్పిస్తున్నారని, ఉదయాన్నే బ్యాగ్ తగిలించుకుని అవ్వాతాతలకు పింఛన్ డబ్బులు ఇచ్చేలా చేశావని, ప్రభుత్వ బడులను ఓం నారాయణ అనిపించావని, నువ్వు అద్భుతం చేసిన బడితో పిల్లలతో కలిసి బువ్వ తినేట్టు చేశావని, అమ్మఒడి పథకం ఒకరికి కాదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్థిక సాయం అందేలా చేశావని, ప్రజలకు సుపరిపాలన ఇస్తే ఆ కిక్కు ఎట్లా ఉంటుందో వాళ్లకు నేర్పించావని, ఇలా సుమారు 12 అంశాలతో కూడిన ఈ ఫ్లెక్సీ ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసింది. అయితే ఈ ఫ్లెక్సీపై పోలీసు అధికారులు వాకప్ చేస్తున్నారు. అజ్ఞాత అభిమాని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని రాత్రికి రాత్రి తొలగించగా దీన్ని ప్రచురించిన వారి గురించి పోలీసులు ఫ్లెక్సీ ప్రింటింగ్ నిర్వాహకులపై పోలీసులు ఒత్తిళ్లు చేస్తున్నట్లు సమాచారం.
మొత్తం మీద కడప నగరంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ నగరమంతా చర్చనీయాంశంగా మారడం విశేషం. నిధుల సిబ్బంది కొరత కారణంగా రాష్ట్రంలో ఉన్నత విద్య నిర్వీర్యమై విద్యా విధానం పడకేసిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వేంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 17 విశ్వవిద్యాలయాలు ఉండగా 9 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లు లేరన్నారు. విశ్వవిద్యాలయాలలో 474 ప్రొఫెసర్ పోస్టులు, 859 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 2147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కడప జిల్లాలోని ఒక్క యోగి వేమన విశ్వవిద్యాలయంలోనే 36 ప్రొఫెసర్, 42 అసోసియేట్, 22 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అధ్యాపకుల ఖాళీలు భర్తీ చేయని కారణంగా యూజీసీ నిధులు రాలేదని, ఈ కారణంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందితో కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, మెస్ ఛార్జీల కింద 6,400 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యాసంస్థల యాజమాన్యాలు అనుసరిస్తున్న తీరుతో విద్యార్థులు పై చదువులు చదవలేక ఉద్యోగాలకు పోలేక ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. ఒక్క యోగి వేమన యూనివర్సిటీలోనే 36 ప్రొఫెసర్ పోస్టులు, 42 అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు, 82 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2008 నుంచి యూనివర్సిటీలో నియామకాలు లేవు. పర్యవసానంగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా క్షీణించాయి. అధ్యాపకులు లేని కారణంగా యూజీసీ నుండి, రూసా నుండి యూనివర్సిటీలకు నిధులు రావడం లేదు. నిధులు లేని కారణంగా అవుట్సోర్సింగ్ సిబ్బందిని, కాంట్రాక్ట్ సిబ్బందిని తక్కువ జీతం ఇచ్చి నియమించుకుంటున్నారు. పర్యవసానంగా విద్యా ప్రమాణాలు పూర్తిగా క్షీణించాయి. ఇక రెండవ అంశం బకాయిలు. ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు, మెస్ ఛార్జీల కింద 6,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. దీని కారణంగా కాలేజీ యాజమాన్యాలు కళాశాలలు నిర్వహించలేకపోతున్నాయి. సిబ్బందికి జీతాలు లేకుండా పోతున్నారు. కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నారు. విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్నారు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కట్టమని. విద్యార్థులు కట్టకుంటే వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. ఆ సర్టిఫికెట్ అందకుంటే విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేరు, ఉద్యోగాలకు పోలేరు. కాబట్టి కాలేజీ యాజమాన్యము సఫర్ అవుతుంది, విద్యార్థులు సఫర్ అయిపోతున్నారు. మూడవ అంశం జీవో 77. పేద విద్యార్థులు కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు కూడా ఉచితంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ స్థాయి ఉన్నత విద్యను అభ్యసించాలనే సదుద్దేశంతో 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క ఎయిడెడ్ ప్రైవేట్ పీజీ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వర్తిస్తుందని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని కూటమి ఏడాది పాలన మోసాలమయం, నయవంచన పాలనగా మారిన తరుణంలో వైసీపీ శ్రేణులను ఆయా అంశాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కొన్నారు. ఈరోజు కడప నగరం బళ్ళారి రోడ్డులో ఉన్న ఇంటర్నేషనల్ కళ్యాణ మండపంలో కడప నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నార్త్ జోన్ మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అంజాద్ బాషా మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక అన్ని వర్గాలను మోసగిస్తున్నారన్నారు. జగన్ ఇస్తున్నవే కాకుండా అంతకు మించి ఇస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారని, బాండ్లు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసి ప్రజలను పచ్చి మోసం చేశారన్నారు. ఆడబిడ్డ అనేది, నిరుద్యోగ వృత్తి, అన్నదాత సుఖీభావ తదితర హామీలను విస్మరించారన్నారు. ప్రస్తుతం P4 పేరుతో మరోమారు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించారని ఆరోపించారు. ప్రజల నుంచి వసూలు చేసే డబ్బుతో అభివృద్ధి చేస్తామంటూ ముఖ్యమంత్రి చెప్పడం దారుణమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి వివరించాల్సిన అవసరం పార్టీ శ్రేణులపై ఉందన్నారు.
ఇదే క్రమంలో వైసీపీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తుందన్న విషయాన్ని మరవరాదని ఆయన గుర్తు చేశారు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా తామంతా అండగా నిలబడి కాపాడుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం నగర మేయర్ సురేష్ బాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డితో పాటు పార్టీ కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక సంవత్సరంలో తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు అన్ని చేస్తే 80,000 కోట్ల రూపాయలు ఖర్చు కేవలం పింఛన్ ఇచ్చే కార్యక్రమం. అంటే 2018 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో వరకు పింఛన్ ఇచ్చే కార్యక్రమం 35 లక్షల మందికి పింఛన్ ఇచ్చే కార్యక్రమం చేశారు. 2019 తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పింఛన్లు అందరికీ శాచ్యురేషన్ పద్ధతిలో ఇతని సిపిఐ, ఇతని సిపిఎం, ఇతని బీజేపీ, ఇతని కాంగ్రెస్, ఇతని టీడీపీ అని ఆలోచన చేయకుండా అర్హులైన వారి అందరికీ కూడా పింఛన్ ఇచ్చే కార్యక్రమం చేయాలి. అంటే 2019 మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 35 లక్షల పింఛన్ని 64 లక్షల పింఛన్ చేసిన ఘనత జగన్మోహన్ గారు. అంటే సరాసరిగా 35 లక్షలకు 29 లక్షలు కొత్త ఖాతాలుగా పింఛన్ ఇచ్చిన కార్యక్రమం మనం చేయడం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 రూపాయలు పింఛన్ చేసిన తర్వాత కేవలం 7 లక్షల పింఛన్ తీసి 58 లక్షల పింఛన్కి ఇచ్చే కార్యక్రమం చంద్రబాబు చేయడం. అంటే ఒక సంవత్సరంలో పింఛన్ ఇచ్చే ఘనత చంద్రబాబు చేస్తే అది 1వ తారీఖున ఏ ఆర్పాటములు చేయకుండా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఉన్నప్పుడు బటన్ నొక్కితే అందరికీ కార్యకర్త అందుబాటులో లేకున్నాయని బటన్ నొక్కితే టీపీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లో పట్టిన ఘనత మన ప్రభుత్వం. మనం పబ్లిసిటీ చేసుకోలేదు, ఆర్పాటలు చేయలేదు, ఏమీ చేయలేదు. 1వ తారీఖున పింఛన్ ఖచ్చితంగా పీపీటీ ద్వారా అందరికీ ప్రజలు చేసే కార్యక్రమాలు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరంలో రోజుకు ఒక జిల్లా పోయి మండలం హెడ్క్వార్టర్ పోయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పింఛన్ ఇచ్చే కార్యక్రమం కంటిన్యూ లైవ్లో పెడుతూ అన్ని ఛానల్స్ దాని ఏబిఎన్ ఛానల్, TV5, మహా టీవీ, ఈటీవీ2 అన్ని ఛానల్ చేసుకుని ఏబిఎన్తో అన్ని ఛానల్ చేసుకుని ప్రతి ఒక్క దాంట్లో ప్రత్యక్ష ప్రచారం చేస్తూ తాను పబ్లిసిటీ ఇచ్చే కార్యక్రమం చేశాడు తప్ప ఏ ఒక్క కార్యక్రమం ఒక తూరు గమనించాలి. మీరందరూ చంద్రబాబు నాయుడు ఏదైతే తన మామూలు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి 96 ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఎన్నికల బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు తెలుగుకి మళ్ళీ శంకుస్థాపన చేసి ముఖ్యమంత్రి అయినాను, నా పీరియడ్లో దీన్ని కంప్లీట్ చేశాను ఆడ శంకుస్థాపన చేసి ఆ ఎన్నికల్లో పోటీ చేయడం. మోసం గ్యారెంటీ మరి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మరి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ కార్యక్రమం 4 విడతల్లో నిర్వహించడం జరుగుతుంది. మరి ఇప్పటికే మనం 2 విడతల కార్యక్రమాన్ని ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది. మొదటి విడత అనేది జిల్లా స్థాయిలో మరి రీజనల్ కోఆర్డినేటర్ వారి జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. రెండవ సమావేశం అనేది నియోజకవర్గ స్థాయిలో కూడా మనం కడప నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం గత ఆదివారం మనము యుఎస్ గవర్నర్ మండపంలో మన జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి గారి సారథ్యంలో మనం చేసుకోవడం జరిగింది. మరి 3వ విడత కింద మండల స్థాయి అంటే మనకు మా నియోజకవర్గానికి మండలాలు ఉంటాయి కాబట్టి మన నియోజకవర్గాన్ని 4 జోన్లుగా విభజించడం జరిగింది. మరి నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్, వెస్ట్ అని చెప్పి 4 జోన్లుగా విభజించడం జరిగింది. దాంట్లో మరి ఈరోజు మొట్టమొదటి సమావేశం మరి నార్త్ జోన్ మరి ఇలియాస్ అన్న
ఆధ్వర్యంలో ఆయన ఈ నార్త్ జోన్కు సంబంధించి అధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడే వక్తలందరూ కూడా అన్ని విషయాలు బాబుషి మోసం ఎందుకంటే తెలిసిన విషయం, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిన విషయాలు. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అతని జీవిత కాలంలో అందరికీ మోసం చేసిన వ్యక్తి. ఏ రోజుకి కూడా అతను న్యాయం చేసిన పరిస్థితి లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, వాళ్ళ అక్క చెల్లెలకు కానీ, వాళ్ళ అన్నదమ్ములు కానీ ఎవరికి కూడా న్యాయం చేసిన వాళ్ళు కాదు. మరి అలాంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారు? మనం చూసాం, ఇప్పటికే 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఈ రాష్ట్రానికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా పనిచేశాడు. మరి ఏనాడైనా ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేశారా? దాంట్లో మరీ ముఖ్యంగా పేద ప్రజల గురించి చంద్రబాబు నాయుడు ఏనాడైనా ఆలోచన చేశారా? చేయలేదు. ఆయన ఆలోచన అంతా కూడా కేవలం ఆయన అనుయాయులు, ఆయనకు సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన వ్యక్తులు, మరి ఆయన సామాజిక వర్గం మాత్రమే అభివృద్ధి పనులకు ముందుకు రావాలి అని ఆలోచన చేసే వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు. మరి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు ఒకసారి వ్యక్తిత్వం చూస్తే ఈ 2 నాయకులకు తేడా మరి ఆకాశానికి మరి భూమికి ఎంత తేడా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. మన నాయకుడు జగన్మోహన్ గారు ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఆ కష్టాలను నష్టాలను ఓర్చుకొని నేను ప్రజలకు మాటించాను అని చెప్పి మరి ఆ మాటను నిలబెట్టుకునే తత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి. వైఎస్ఆర్సీపీ మహిళా జెడ్పీ చైర్పర్సన్ హారికపై టీడీపీ జనసేన గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచమల్లి మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా ఉంటున్న హారికపై గూండాలు దాడి చేసి హతమార్చే ప్రయత్నం అమానుష ఘటన అన్నారు. నోటికి వచ్చినట్లు బండబూతులు తిడుతూ రాడ్లతో దాడి చేయడం, సుమారు గంటన్నర పాటు ఆమె కారులో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడపాల్సి వచ్చిందన్నారు. ఒక మహిళా ప్రతినిధికి ఇలాంటి పరిస్థితి కల్పించారంటే ప్రభుత్వ తీరు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు. ప్రశాంతిపై అనుచిత వ్యాఖ్యలతో ఇంటిని ధ్వంసం చేశారని, మరి నరిరోడ్లో కారులో అటకాయించి దాడి చేసిన వారిని ఏం చేయాలని రాచమల్లు సూటిగా ప్రశ్నించారు. ప్రథమ పౌరాలు ఉప్పాల హారిక గారు నా సోదరి, రాజకీయ పార్టీకి సంబంధించిన ఆమె ఒక కార్యక్రమానికి వెళ్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 200 మంది 300 మంది గూండాలు, రౌడీలు నడి రోడ్లో కారు ఆపి ఆమెపై దాడి చేసి చంపే ప్రయత్నము, రాడ్లతో, కర్రలతో, రాళ్లతో కారుపై దాడి, అద్దాలు పగలగొట్టి బండ బూతులు తిట్టడం, అసహ్యకరమైన అసభ్యకరమైన మాటలు. ఆ పాప నా చెల్లెలతో సమానం కాబట్టి ఆ విధవ మాటలను ప్రస్తావించలేకపోతా ఉన్నా. అంత ఘోరమైన భాషను, అంత నీచమైన పదజాలంతో ఒక స్త్రీని అగౌరవపరచడం అంటే ఇంతకంటే అన్యాయము, ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే నీచము ఏది ఉండదు. రాజకీయ పార్టీలకు సంబంధించిన మన రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లలో ఉండే మహిళల పట్ల కూడా జరగకూడదు. కేవలం నెల్లూరులో మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే పైన రాజకీయ విమర్శలలో 1-2 మాటలు రాజకీయ విమర్శల్లో మాట్లాడితేనే ఇల్లు ధ్వంసం చేసినారు, చుట్టుముట్టినారు 200-300 మంది. గంటన్నర సేపు ఆమె కారులోనే ఉండిపోయింది, బిక్కుబిక్కుమని ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని. ఎంత బరితెగించిపోతున్నారు మీరు? సంవత్సర కాలమైంది, మీరు సాధించింది ఏంది ఈ సంవత్సర కాలంలో? ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు సాధించింది ఏంటంటే 18 లేచిరా నుంచి అప్పులు చేయడం, 18 లేచిరా నుంచి ప్రజలకు అబద్ధాలు చెప్పడం, 18 లేచిరా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన దాడులు, అవమానాలు, జైళ్ళు, కేసులు. ఇంతకు తప్ప మీరు ప్రజలకు ఉపయోగపడే ఏమన్నా ఒక్కటి చేసినారా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తగా చెప్తా ఉన్నా నేను. దీనంతటికీ కారణం మా జగన్ మంచితనం. మా జగన్ అనుకోవాలా మేము. మా జగన్ మంచితనాన్ని, మా జగన్ సంస్కారాన్ని, రాజ్యాంగానికి విలువనిచ్చి ఓ రాజకీయ పార్టీ నాయకుడు ఏ విధంగా వ్యవహరించాలని చెప్పి ఆయన వ్యవహరించే తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు, నాయకులకు తీవ్రమైనటువంటి నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి, నీకోసం ఎంత నష్టమైనా భరిస్తాం, ఎంత కష్టమైనా భరిస్తాం, చివరికి ప్రాణమైన ఇస్తాం. ఇది సత్యం. కానీ మన ఇంటి ఆడపిల్లలకు అవమానం జరిగినప్పుడు, మన ఇంటి ఆడబిడ్డలను చెరబట్టి ఆత్మగౌరవానికి భంగం కలిగించినప్పుడు కూడా చేతులు ముడుచుకొని కూర్చోవాలంటే మాత్రం అన్యాయం సార్ ఇది. ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన మీ ప్రధానమైన నాయకులు పిలిపించుకొని మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. వారితో చర్చించి ఒక గట్టి నిర్ణయం తీసుకొని దీనికి పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. అవసరం అనుకుంటే డీజీపీ కార్యాలయానికి మీరే పోవాల్సిన అవసరం ఉంది. మన స్టాండ్ ఏందో, మన ఇబ్బంది ఏందో గట్టిగా చెప్పి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తా ఉన్నా ఆ సోదరికి, తోడబుట్టిన వాడిని కాకపోయినప్పటికీ తోడబుట్టిన వానిలాగా భావించు తల్లి, నీకు చెప్తా ఉన్నా నేను. ఇది నా ఒక్కరి మాట కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి తరఫున నీకు మాట ఇస్తూ ఉన్నాం. ఎక్కడైతే నడి రోడ్లో నీకు అవమానం జరిగిందో అదే నడి రోడ్లో మరో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విధవలకు దండన తప్పనే తప్పదు. ఏ పోలీసులైతే ప్రేక్షక పాత్ర వహించినారో అదే పోలీసుల చేతనే అదే నడి రోడ్లో అదే స్థానంలోనే ఆ విధవలకు బట్టలు ఊడదీసి నిలబెట్టే రోజు ఒకరోజు వచ్చి తీరుతుంది. నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు మాట ఇస్తాను తల్లి. జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు నిర్ణయం తీసుకోవాలి సార్ మీరు. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి అవమానాలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మంచితనాన్ని, మీ సంస్కారాన్ని కాసింతసేపు పక్కన పెట్టి ఆడబిడ్డల గురించి ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడపలో ఘనంగా సనాతన ధర్మ పురోహిత మహాశోభాయాత్ర. పాల్గొన్న హిందూ సంఘాల ప్రతినిధులు, నగరానికి చెందిన హిందూ సామాజిక వర్గాలు. రాష్ట్రంలోని కూటమి ఏడాది పాలన నయవంచన తీరును ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. పార్టీ శ్రేణులకు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పిలుపు. కడప నగరంలో చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనతో పోలుస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఏర్పాటుపై పలువురిని ఆరా తీసిన పోలీసులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.